హాయ్. ఇప్పుడే లేచాను. అసలు బయట ఎంత వర్షం పడుతుంది గాయ్స్. ఫుల్ వర్షం పడుతుంది. పండుగలు ఉన్నాయన్నప్పుడే ఏంటో ఫుల్ వర్షం పడుతుంది. అదేందో అసలు బయట నైట్ నుండి ఫుల్ వర్షం పడుతుంది. నిద్ర ఏమో అలానే పట్టేసింది అనమాట. ఎప్పుడో 5:30కి లేద్దాం అనుకున్నా, లేచి పనులు చేసుకుందామని చెప్పి అనుకుండే, బట్ కాలేదు. ఆల్మోస్ట్ 8:30 అవుతుంది ఇప్పుడు టైము. అండ్ నాని డ్యూటీకి కూడా వెళ్ళాలి, టిఫిన్ చేయాలి. ఇప్పుడు ఇంకా చాలా పనులు ఉన్నాయి. నాకు ఇంకా కోపం వచ్చి లేసేసాను అనమాట. చాలా పనులు ఉన్నాయి, పూజ చేసుకోవాలి ఇంకా అని చెప్పి చాలా ఉన్నాయి. యాక్చువల్లీ ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఫస్ట్ నేను ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాలి, తర్వాత వ్లాగ్ షూట్ చేసుకుంటూ పనులు చేసుకోవాలి. ఇంతుంది కథ. సరే, లెట్స్ గెట్ స్టార్టెడ్ దిస్ వ్లాగ్. తీసుకోండి. అంతలోపు నీకు ఇడ్లీ పెట్టేస్తా, ఫ్రెష్ అయిపోయింది. పోదు గో బ్రో. ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయ్యాడు నాని కూడా. ఇడ్లీ పెట్టిస్తే తినేసాడనమాట. ఇంకా పాలు కూడా తాగేసి వెళ్ళు అంటే ఇంకా అది కూడా తాగేసి వెళ్తున్నాడు. పాపం తనకి వెళ్ళాలని అస్సలు లేదు, బలవంతంగా వెళ్ళాడు, ఇష్టం లేకుండా ఇంకా తప్పదు అని. పోవాలని ఉందా పోవద్దని ఉందా? సరే పో. ఫస్ట్ రెయిన్ కోట్ వేసుకో. అసలు చిన్నపిల్లల వేస్తున్నావు నువ్వు. నిజంగానే డ్యూటీకి పోమంటే పోతావా? పోవా? సో దాని ఇప్పుడే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా ఇప్పుడు నా పనులు మొత్తం స్టార్ట్ చేసేసుకోవాలి. ఇంట్లో ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అవ్వాలి, పూజ చేసుకోవాలి, ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి, మధ్యాహ్నం కోసం లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. బికాస్ మధ్యాహ్నం మళ్ళీ నాని వస్తాడు కాబట్టి ఇంకా 3 o'clock అలా వస్తా అని చెప్పాడు. ఇద్దరం కలిసి లంచ్ చేద్దాము అని చెప్పి ప్లాన్ అనమాట. ఈరోజు నాకు ఆకలేసినా కూడా ఆపుకుంటాను తన కోసం వచ్చే వరకు. సో ఇన్ని పనులు ఉన్నాయి. ఇన్ని పనులు అవ్వాలంటే ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అవ్వాలంటే నాకు చాలా బద్ధకం గాయస్. అస్సలు ఫ్రెష్ అప్ అవ్వలేను. బయట ఫుల్ వర్షం పడుతుంది. పాపం వెళ్ళిపోయాడు ఇంకా అలానే. ఈ శారీ వేసుకుందాం అనుకుంటున్నా ఈరోజు. ఇది కూడా నా పెళ్ళి టైంలో మా అత్తయ్య పెట్టిందనమాట నాకు. ఏదో సెలబ్రేషన్లో పెట్టినుండే. సో ఈ శారీ అనమాట. ఇలా సింపుల్గా స్టిచ్ చేయించుకుండే బ్లౌజ్. దీన్ని గెట్ రెడీ విత్ మీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, మీరు కావాలంటే చెక్ చేసేయచ్చు. సో ఇలా రెడీ అయిపోయాను అనమాట ఫైనల్గా. నా సింపుల్ లుక్ ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగానే నా లుక్ చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఎందుకో చాలా సింపుల్గా క్యూట్గా ఉన్నానేమో అని చెప్పి. మీకు కూడా నచ్చిందా? మీకు కావాలంటే గెట్ రెడీ విత్ మీ వీడియో ఉంది, అందులో నేను ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. శారీ, జ్యువెలరీ, బ్యాంగిల్స్ గురించి అన్నిటి గురించి ఇచ్చేస్తాను, చూసేసేయండి. అండ్ ఎలా ఉన్నానో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం మనం. నిన్న నైట్ నుండి కంటిన్యూస్లీ ఫుల్ వర్షం పడుతూనే ఉందన్నమాట. నాన్ స్టాప్గా అసలు సింగిల్ గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ఇంకెలాగో అలాగా గడప కడిగేసి బొట్లు పెట్టేశాను అనమాట. ఇంకా బయట వాటర్ ఉన్నా కూడా వైపర్తో ఎంత కొట్టినా కూడా పోవట్లేదు. ఎన్నో కొన్ని ఉంటూనే ఉన్నాయి. వర్షం ఆగట్లేదు కాబట్టి ఇంకా అలానే అవుతుందని చెప్పి ఒక బుజ్జి ముగ్గేసేసాను. ఏదైతే అది అయ్యిందని చెప్పి. పాపం వినాయకుల్ని పెట్టే వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో ఏమో ఈ వర్షం వల్ల. పాపం ఎంత ప్రీ ప్లాన్డ్గా అన్నీ రెడీ చేసుకున్నా కూడా వర్షం పడితే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. ఎవరికైనా పాపం ఎలా పెట్టారో. ఫస్ట్ అయితే మన ఇంట్లో ఉంది కదా మన తులసమ్మకి పూజ చేసేసాను అనమాట. యాక్చువల్లీ దీపం పెడదాం అనుకుంటే కానీ వర్షం చినుకులకి అస్సలు వెలగట్లేదు. సర్లే ఇంకేం చేస్తామని చెప్పి అగరబత్తీలు ఒకటే ముట్టిచ్చేసాను. అగరబత్తీలు కూడా ముట్టియడానికి ఎంత టైం పట్టిందో అస్సలు వెలగట్లేదు. ఎలాగో అలాగా కష్టపడి ఇంకా వెలిగించి పెట్టేసి మొక్కేసుకున్నాను అనమాట. ఇంకా ఇంట్లో పూజ స్టార్ట్ చేసేసాను అనమాట. ఇలా సింపుల్గా డెకరేట్ చేసి పెట్టేశాను. యాక్చువల్లీ నాకు పూజా మందిరం కొనుక్కోవాలి అని చెప్పి పెళ్ళైనప్పటి నుంచి ఉంది. బట్ అది ఎన్నిసార్లు నేను అనుకున్నా కూడా అవ్వట్లేదు అనమాట. ఇంకెప్పుడు అవుతుందో ఏమో నాకు తెలియదు. నేను ఫోటో ఫ్రేమ్స్ కూడా ఎక్కువ పెట్టలేదు. బికాజ్ నాకు సిల్వర్లో తీసుకోవాలి అని చెప్పి చాలా డేస్ నుంచి ఉంది. అది ఇది ఎప్పుడు అవుతుందో నాకు తెలియదు. కానీ అందుకని ఏం తీసుకోవట్లే అనమాట. అలా సింపుల్గా ఒక్కటే ఫ్రేమ్ పెట్టి దానికే పూజ చేస్తున్నాను అమ్మవారికి. ఇంకా ఒక్కటి కూడా తీసుకోవాలని లేదు. తీసుకుంటే డైరెక్ట్ అటాకే అనమాట. ఇంకా సిల్వర్ ఐటమ్స్ పూజా మందిర్ తీసుకోవాలి అని చెప్పి ఇంకేం తీసుకోవట్లేదు. అంతా అయిపోయాక కొబ్బరికాయ కొట్టేశాను ఇంకా మంచిగా.
ఒక 1 అవర్ టైం తీసుకొని ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను మనస్ఫూర్తిగా. తర్వాత లంచ్ కోసం ప్రిపేర్ చేస్తుండే. ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేసేద్దాము, అది అవుతూ ఉంటుంది. తర్వాత కర్రీ ప్రిపేర్ చేద్దాము అని చెప్పి రైస్ కడిగేస్తున్నాను, రైస్ కుక్కర్లో పెట్టేద్దామని చెప్పి. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. అసలు నాని వచ్చే వరకు ఆగుతానా లేదా అని చెప్పి నాకు డౌట్ అనమాట. సో ఫస్ట్ రైస్ పెట్టేస్తే అది అవుతుంది, తర్వాత చూస్తా బాగా ఆకలేస్తే తినేద్దాము అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉండే. తెలిసినంత వరకు అయితే వినాయక చవితికి 2 ఐటమ్స్ పక్కాగా ప్రిపేర్ చేస్తారు. ఒకటేమో ఉండ్రాల పాయసం, ఇంకొకటేమో తిమ్మికూర అనమాట. దీన్ని తిమ్మికూర అంటారు. ఉండ్రాల పాయసం కూడా నేను చేద్దాం అనుకున్నాను, బట్ నాతో కాదు అంత పెద్ద ప్రాసెస్ అని చెప్పి నేను క్విట్ చేసేసాను. ఈ తిమ్మికూర మాత్రం వండుకోవాలి కంపల్సరీ అని చెప్పి మా మమ్మీ చెప్తే సో వండేసుకుంటున్నాను. లాస్ట్ టైం మా మార్కెట్ అయింది కదా సండే రోజు, సో ఆ రోజు తెచ్చేసి పెట్టేసుకున్నాను అనమాట. ముందుగానే తెచ్చి పెట్టుకుంటే బెటర్, మళ్ళీ ఎవరు వెళ్తారు దీనికోసం దొరుకుతుందో లేదో అని చెప్పి మార్కెట్లో కనబడితే తీసేసుకుంటాను. ఇంకా అప్పుడే 10 రూపీస్కి 2 కట్టలు ఇచ్చారు. ఊర్లో అయితే ఎంత ఫ్రీగా దొరుకుతుంది తెలుసా గాయస్, ఇక్కడ మాత్రం పైసలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇంకా తీసేసుకుంటుంటే ఆ రోజు మంచిగా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. నార్మల్గా ఆకులన్నీ వలిచేసి పెట్టేశాను. దీన్నైతే నార్మల్గా తొక్కు చేస్తారనమాట. నేను మాత్రం తొక్కు చేయట్లేదు ఇప్పుడేం, బికాజ్ ఆ ప్రాసెస్ అంతా చాలా పెద్దగా, నాకు అంత టైం లేదు, అంత ఓపిక కూడా లేదనమాట. దానికి ఇంకా చింతకాయలు అవన్నీ కావాలి. సో ఇప్పుడు వెళ్ళి బయటకు వెళ్ళి తెచ్చే వాళ్ళు కూడా ఎవరూ లేరు. నాని ఆల్రెడీ డ్యూటీకి వెళ్ళిపోయాడు, మీకు తెలుసు కదా. సో నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళలేను, దట్టు బయట వర్షం పడుతుంది అని చెప్పి నార్మల్గా పప్పులో వేసి వండుదాము అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. పెసరపప్పు కడిగి పెట్టేసుకున్నాను. నార్మల్గా మనం పప్పు ఎలా వేస్తాం ఆకుకూర పప్పు, సో అలానే వండేస్తున్నాను నేను. ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం లేదు. పప్పు కడిగి పెట్టేసుకున్నాను. ఇది కొంచెం హాట్ వాటర్లో వేయాలంట ఈ తిమ్మికూర. సో హాట్ వాటర్ కూడా పెట్టేస్తాను. అది కొంచెం వేడైన తర్వాత ఇది అందులో వేసి తీసేస్తాను. పప్పు ఎలా వేసేస్తాము అన్ని వేసేస్తే అలానే పప్పు చేసేస్తున్నాను. నేనేం పెద్దగా ప్రాసెస్ కూడా చూపించట్లేదు. ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేనే 1,00,000 యూట్యూబ్ వీడియోస్ చూసి వాళ్ళని అడిగి చేస్తున్నాను అనమాట. మీరు కూడా చూసేసేయండి, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి తిమ్మికూర రెసిపీస్ అని చెప్పి కొడితే. సో ఇలా చేసేస్తున్నాను, ఫాస్ట్గా చేసేస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంకా పప్పు వండడం స్టార్ట్ చేసేసాను అనమాట. తిమ్మికూరని అలా వేడి నీళ్ళలో వేసేసాను, కొంచెం సేపు ఉంచాలి అని చెప్పింది మా మమ్మీ. నాకు చిన్నప్పుడైతే ఒక మంచి మెమరీ ఉంది వినాయక చవితి అంటే. మా డాడీ అప్పుడు మార్కెట్కి వెళ్ళి వచ్చాడనమాట. చాలా ఫ్రూట్స్ తీసుకొని వచ్చాడు, యాపిల్స్ ఇంకేమేమో తెచ్చుండే, పెద్దగా ఉండే యాపిల్స్. నాకు కావాలి అంటే మా మమ్మీ ఒకటి ఇచ్చింది, సరే తిను అని చెప్పి. నేను యాపిల్ తీసుకొని బయటకు వెళ్ళిపోయినుండే. మా గల్లీలో అటు కార్నర్కి ఒక వినాయకుడిని పెట్టుండేది అనమాట. మా డాడీ ఏమో బావి దగ్గరికి వెళ్ళిపోయాడు, మా మమ్మీ ఇంట్లో ఏదో పని చేసుకుంటుంది. నేను యాపిల్ తీసుకొని వెళ్ళి అక్కడ వినాయకుని దగ్గర పెట్టేశాను అనమాట. సైలెంట్గా ఇంటికి వచ్చి కూర్చుంటే మా మమ్మీ ఏమైంది, యాపిల్ ఏది తిన్నావా అని చెప్పి అడుగుతూ ఉండే ఊరికే. నేను ఏం సైలెంట్గా ఉండే, ఇంకేం చప్పుడు చేస్తలే అనమాట. అప్పుడే మా డాడీ కూడా వచ్చినాడు. ఏమైంది అని అడిగితే ఇట్లా యాపిల్ ఏది తినలేదు, అసలు ఏం చెప్తలేదు అని అంటే, అప్పుడు మా డాడీ ఏమైంది చెప్పు అని చెప్పి గట్టిగా అడిగితే ఇలా దేవుని కాడ పెట్టా అని చెప్పినుండి. ఇంకా మా డాడీ కూడా ఏం అనలేదు నన్ను, కానీ నాకు ఆ మెమరీ ఎప్పటికీ అలా గుర్తుండిపోద్ది అనమాట. ఓకే నేను ఆ టైంలో అలా చేశాను అని చెప్పి అదొక మంచి మెమరీ అనిపిస్తుంది నాకు మాత్రం. ఇప్పటికి కూడా నేను ఆలోచిస్తాను, ఎవ్రీ టైం వినాయక చవితి వచ్చినప్పుడల్లా అది గుర్తుకొస్తుంది నాకు. ఓకే అప్పుడు అలా చేశాను అని చెప్పి.
మనం ప్రెషర్ కుక్కర్లో ఏదైనా వంట చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా ఓవర్ఫ్లో అవుతుంది కదా, అలా కాకుండా టిష్యూని తీసుకొని అలా పైన పెట్టేసుకొని కొంచెం వాటర్ చల్లితే బయటికి అస్సలు రాదనమాట. ఏమన్నా వచ్చినా కూడా టిష్యూకే ఉంటుంది, అస్సలు బయటికి లీక్ అవ్వదు, గ్యాస్ పాడవ్వదు. ఇంటి శారీలో నుంచి సడన్గా డ్రెస్లో కనిపిస్తుంది అనుకుంటున్నారా? శారీలో అన్ని పనులు చేయడం చాలా కష్టం అబ్బా, చేయడానికి అస్సలు రావట్లేదు. అవుతుంది చేయడానికి, బట్ ఫాస్ట్గా అస్సలు అవ్వట్లేదు. సో ఫాస్ట్గా చేంజ్ చేసేసుకున్నాను, బికాజ్ వంట చేయాలి ఇప్పుడు అంతా అని చెప్పి ఇంకా అవ్వట్లేదు. వీడియో తీసుకుంటూ వంట చేయడం అంటే అమ్మో చాలా కష్టము. సో అవుతూ ఉందన్నమాట, అందుకే క్విక్గా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. నాకేమో ఫుల్ ఆకలిస్తుంది, ఇప్పుడు నాని వచ్చేదాకా ఆగాలా తినాలా అని చెప్పి ఆలోచిస్తున్నా. వంట తవ్వనివ్వండి, ఫస్ట్ తిందామా లేదా అని చెప్పి తర్వాత చూస్తా. ఇంకా పప్పు కూడా అయిపోయింది, మంచిగా 3 విజిల్స్ పెట్టేశాను. దాంట్లో ఒక పోపు వేస్తే సరిపోతుంది అనమాట. అన్నం అయ్యింది, పప్పు అయింది, కాంబినేషన్గా వడియాలు వేయించుతుండే మంచిగా. నాకేమో ఫుల్ ఆకలేస్తుంది, నా వల్ల కాదు అని చెప్పి ఇంకా అర్థమైపోయింది. నాకు కళ్ళు తిరుగుతుండే, మార్నింగ్ నుంచి ఏం తినలే కాబట్టి కొంచెం రైస్ పెట్టుకొని కారం ఉప్పు నూనె కలిపేసుకొని మంచిగా తినేసాను అనమాట. నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఇంకా తిన్నాక పప్పులోకి పోపు వేసేసాను. మొత్తం ప్రిపేర్ అయిపోయింది అనమాట. సింపుల్గా తిండి కూర పప్పు చేసేసాను అండ్ రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది. కొన్ని పాపడాలు ప్రిపేర్ చేశాను, బికాజ్ నైట్ తెచ్చిన చిప్స్ ప్యాకెట్ ఒకటి ఉందన్నమాట, అవి ఇవి పెట్టుకొని తిందాము అని చెప్పి కొన్ని ప్రిపేర్ చేశాను. రైస్ ఏమో కొంచెం పెట్టుకొని తినేసాను అనమాట నేను, బికాజ్ మార్నింగ్ నుంచి నేను ఏం తినలేదు గైస్. ఫుల్ ఆకలిస్తుంది, కళ్ళు తిరిగిన ఫీలింగ్ వచ్చింది. సో కొంచెం పెట్టేసుకొని ఉప్పు కారం నూనె వేసుకొని మంచిగా తినేసాను అనమాట. నేను ఆకలికి తట్టుకోలేను అంతా, అసలు చూడ్డానికి ఎంత సన్న ఉన్నా ఆకలి మాత్రం చాలా పెద్దదనమాట మనది. ఇప్పుడు నాని వస్తే పాపం తనతో కూడా కొంచెం తింటాను కూర్చొని, తినకుండా అయితే ఉండను, కంపల్సరీ తింటా. అంత తిన్నా కూడా మళ్ళీ ఆకలేస్తుంది నాకు. సో తన కోసమే వెయిటింగ్ అనమాట, తను వస్తే ఇద్దరం కలిసి తిందాము అని చెప్పి. ఇంకా నాని కూడా వచ్చేసినుండే, రాగానే ఫ్రెష్ అప్ అయిపోయాడు. పాపం ఆకలితో వచ్చినుండే, తనకి ఈరోజు అస్సలు ఇష్టం లేదనమాట డ్యూటీకి వెళ్ళడం, కానీ ఇంకా బలవంతంగా వెళ్ళిపోయాడు ఏం చెయ్యలేక. ఇంక ఇద్దరం అలా వడ్డీ చేసుకొని మంచిగా తినేసామన్నమాట. ఎలా ఉంటుందో అనుకుంటే పప్పు నేను తిమ్మి కూరది, కానీ బాగానే ఉంది గైస్, మరీ అంత వరస్ట్గా అయితే అస్సలు లేదు. గోంగూర పప్పులాగా అనిపించింది నాకు మాత్రం, నానికి కూడా నచ్చింది యాక్చువల్లీ, బాగానే ఉంది. మంచిగా తినేసాము ప్రశాంతంగా, కొంచెం సేపు ముచ్చట్లు పెట్టుకుంటూ. తిన్నాక ఇంకొంచెం సేపు అలా బిల్డింగ్ పైకి వెళ్ళామన్నమాట, బికాజ్ వర్షం పడి ఉండి ఆగిపోయింది కదా. వెదర్ మాత్రం చాలా బాగుండే చూడ్డానికి. గుడ్ న్యూస్ అన్నాను కదా, నేను చెప్తాను ఇప్పుడు ఏంటి గుడ్ న్యూస్ అని చెప్పి. నానికి ప్రమోషన్ వచ్చింది అనమాట. ప్రమోషన్ వచ్చింది, రేపంచి రేపా ఎల్లుండి, రేపంచలైనా ఎల్లుండి నుంచలైనా పోవాలా. అల్లనే మంచి పని చేసినా. మాకన్నా ఎక్కువ మా డాడీ వెయిట్ చేస్తున్నాడు యాక్చువల్లీ. ఈ మాట మేము ఎప్పుడెప్పుడు చెప్తామా అని చెప్పి ఎవ్రీ టైం అడుగుతాడు, ఏమైంది వచ్చిందా అని చెప్పి. మేము కూడా వెయిట్ చేస్తుండే ఎప్పుడు చెప్దాము వస్తే అని చెప్పి. ఇంకా ఫైనలీ వచ్చిందనమాట. ఏం ప్రమోషన్ ఏంటి అని నేను చెప్పట్లేదు, కానీ ప్రమోషన్ మాత్రం వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ గైస్, ఎంత హ్యాపీగా ఉన్నానంటే. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్, బికాజ్ చాలా కష్టపడ్డాడు ఈ స్టేజ్కి రావడానికి అండ్ ఈ ప్రమోషన్ కోసం. తన కోసం అని చెప్పి నైట్ సేమియా పాయసం చేశాను. మార్నింగే చేద్దాం అనుకుంటే కానీ చల్లగా అయిపోతుంది, తను వచ్చేవరకు తినలేడు అని చెప్పి ఈవినింగ్ చేశాను తన కోసం అని చెప్పి. మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ గాయ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్కి చాలా పుష్ వస్తుంది. అండ్ లైక్ కూడా చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో ఇంతవరకు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ నాకు లైక్ కూడా చేసి వెళ్ళండి. మన ఛానల్కి చాలా పుష్ వస్తుంది. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.